హలో గైస్, దిస్ శరత్ సాయి. స్టార్టింగ్ ఆఫ్ మేము క్లాతింగ్ బ్రాండ్లో ఇది నేమ్ సిరీస్ అనమాట. అంటే మన క్లాతింగ్ బ్రాండ్కి నేమ్ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు ఒక నేమ్ ఉంది, నాకు ఒక నేమ్ ఉంది. అలా మన క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు నేమ్ అయితే కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఫస్ట్ అయితే మనం క్లాతింగ్ బ్రాండ్ గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం. మనం క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే ఏమేమి ఉండాలి మన దగ్గర, అంటే ఏమేమి అవసరం పడతాయి మనకైతే, మనమైతే ఈ వీడియో డిస్కస్ అయితే చేస్తున్నాం. ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది, 5 minutes or 6 minutes ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను మీకు చాలా డీటెయిల్గా ఏది మర్చిపోకుండా చెప్పాలి కాబట్టి నేనైతే డైరీలో మొత్తం రాసుకుని అయితే రావడం జరిగింది. అండ్ ఒక్కొక్క పాయింట్ గురించి మీకు అయితే డీటెయిల్గా కాకుండా ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను అనుకుంటున్నాను. ఫస్ట్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే నేమ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో కూడా నేమ్ గురించి, బట్ క్లాతింగ్ బ్రాండ్ బేసిక్స్ అనేది తెలుసుకోవాలి కాబట్టి నేను ఈ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు జీరో నాలెడ్జ్, ఇప్పుడు కూడా జీరో నాలెడ్జ్. జస్ట్ ఈ వీడియో చేసి నేను కొంచెం రీసెర్చ్ చేసి నేను అయితే వచ్చేసాను అనమాట. ఇప్పుడు ఈ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఫస్ట్ నేమ్ ఉండాలి. తర్వాత ఆ నేమ్కి కానీ ఒక లోగో ఉండాలి. ఆ లోగో కానీ ఒక వెబ్సైట్ ఉండాలి. మీరు ఆన్లైన్లో చేద్దామంటే వెబ్సైట్, ఆఫ్లైన్లో చేద్దామంటే ఒక స్టోర్ అయితే మీకు కంపల్సరీ ఉండాలి. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అని డిసైడ్ చేసుకుని మీరు రెండు కూడా చేయొచ్చు మీరు, బట్ ల్యాప్టాప్లో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ జాబ్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. మీరు ఫస్ట్ ఏం యూజ్ చేద్దాం, ఫస్ట్ జాబ్ అంటే మీరు ఫస్ట్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం యూజ్ చేద్దాం, మీరు అదైతే ఆన్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ వేర్ యూజ్ చేద్దాం, మన క్యాజువల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా స్పోర్ట్స్ వేర్ యూజ్ చేద్దాం అనుకుంటారు. ఏంటి యూజ్ చేస్తున్నారంటే మీరు ఫస్ట్ అయితే డిసైడ్ అవ్వాలనుకుంటారు. దాని తర్వాత మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటారు, ఆర్ బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటారు, బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటారు, మీరైతే ఖచ్చితంగా డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటారు, మీరు ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు ప్రాఫిట్స్. ఎందుకంటే బిజినెస్ అంటే మీరు హోల్సేల్ దగ్గర 200 తీసుకోవాలి, దాన్ని కస్టమర్కి ఒక 500 ఉన్నాను, మీకు ఇక్కడ 300 వస్తుంది. అదే బ్రాండ్ దగ్గర అయితే చాలా పనులు మీకు ఏం బయట మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క మీకు కస్టమర్ రీసెర్చ్ ఇవ్వాలి, దాని ట్రేడింగ్ చేయాలి, అందులో మీకు ట్యాంక్స్ ప్యాకింగ్ చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇందులో ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఒక్కొక్కటిలో ప్రాఫిట్ రాదు. సపోజ్ మీకు వస్తాయి కానీ ప్రాఫిట్స్ అయితే కావాలి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరర్, కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే మీకు ఖచ్చితంగా కావాలి. కరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కానీ మీరు పట్టుకున్నట్టయితే మీ బ్రాండ్ని ఇక్కడ కాదు ఇంటర్నేషనల్ లెవెల్కి అయితే తీసుకెళ్ళచ్చు. నేను అడిడాస్, నైక్ ఇవన్నీ చేసినవి కూడా ఇంతే. కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్, హై క్వాలిటీలో స్ట్రిక్ చేసే మ్యానుఫ్యాక్చర్ మీరు ఖచ్చితంగా అయితే పట్టుకోవాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ దిస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా చాలా ప్లే చేస్తాయి క్లాతింగ్ బ్రాండ్లో కీ రోల్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ పట్టుకోవాలి. మ్యానుఫ్యాక్చరర్స్ కూడా చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, అంటే 100% పేమెంట్ పర్సెంటేజ్ని ఈ ప్రొడక్షన్ ఇంకా ఇవ్వకుండా ఎక్కువ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో నేను మ్యానుఫ్యాక్చర్తో డీలింగ్ ఏం చేసుకోవాలి, 40-60 or 50-50. మీరు ఒక 50% మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చి మీ డిజైన్స్ అవన్నీ స్టిచ్ చేసేసాక, స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసి మీకు వన్స్ డెలివరీ చేసేసాక ఇంకో అనదర్ 50% ఇచ్చేలాగా మీరు మ్యానుఫ్యాక్చరర్తో అయితే డీల్ అయితే చేసుకోవాలి. ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకోవాలి మీకు మ్యానుఫ్యాక్చరర్కి మధ్య. అప్పుడే బిజినెస్ అనేది ఆల్స్ బ్రాండ్ అనేది నీట్గా కొనసాగుతుంది. తర్వాత ఇది మీకు ఒక డీటెయిల్ వీడియో. ట్రేడ్ మార్క్ అంటే ఈ బ్రాండ్ని ఎవరు కాపీ చేయకుండా కాపాడేదాన్ని ట్రేడ్ మార్క్ అంటారు. దీని మీద ఒక డీటెయిల్ షార్ట్ వీడియో అయితే వస్తుంది. దాని తర్వాత అసలు ఇది మన వల్ల అవుతాయి అంటే ఈ బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ పట్టుకోవడాలు ఇవన్నీ మన వల్ల అవుతాయి. అవే పనులైనా ఎందుకు అవ్వదు, మీ వల్ల కూడా అవుతుంది. ఎందుకు అవ్వదు, నేను ఇంట్లో కూర్చుని వాళ్ళు ఏదో రిస్క్ తీసుకోవాలి. లైఫ్లో రిస్క్ లేకపోతే రాసుకోవడం కదా. రిస్క్ తీసుకోకపోవడమే ఒక పెద్ద రిస్క్ అంటారు. రిస్క్ తీసుకోకపోవడమే ఒక పెద్ద రిస్క్ అంటారు. తర్వాత మన మెయిన్ ఈ వీడియో దేని గురించో దాని మీదకి అయితే వచ్చేద్దాం. ఈ నేమ్ అనేది నేమ్ క్లాతింగ్ బ్రాండ్ ఒక నేమ్, ఈ వీడియో దాని గురించే. కాబట్టి మన నేమ్ ఆలోచించాలంటే అది ఎవరు ఆలోచనలకి మ్యాచ్ అవ్వకుండా ఉండాలంటే మన నేమ్ ఎవరి ఆలోచనలకి మ్యాచ్ అవ్వకూడదు, అంటే చాలా యూనిక్గా ఉండాలి, ఎవ్వరు వాడలేనట్టుగా ఉండాలి అనమాట. తర్వాత మన నేమ్ అనేది చాలా స్టైలిష్గా ఉంటుంది, అంటే అడిడాస్, నైకీ ఇవన్నీ చాలా స్టైలిష్గా ఉంటాయి. సో అలా మన నేమ్ అయితే చాలా స్టైలిష్గా అయితే ఉండాలి. దాని తర్వాత మన నేమ్ వచ్చేసి జర్మన్ ఆర్ ఇటలీ, ఆస్ట్రేలియన్స్, యూఎస్ఏ అక్కడ వాడే నేమ్స్ అయి ఉండాలి. అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఈ ఫారెన్ బ్రాండ్స్ అంటే చాలా క్వాలిటీతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, క్వాలిటీతో ఉంటాయి, మొత్తం క్వాలిటీ ప్రొడక్ట్స్ వీళ్ళు వాడతారు అని జనాల్లో ఒక ముద్ర పడిపోతుంది అన్నమాట.
జర్మన్ ఇటాలిక్ నేమ్స్ అంటే పెద్ద పెద్ద నేమ్స్ ఏం కాదు, జస్ట్ ఒక 10 వర్డింగ్ కూడా కాదు, ఒక 6-7 వర్డ్స్లో ఉండేలా మీ నేమ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీ నేమ్ ప్రింట్ చేయడానికి చాలా అనుగుణంగా ఉంటుంది. సో ఈ డాష్ నైకి ఇవన్నీ కూడా చాలా షార్ట్ నేమ్స్ అనమాట. ఇవి టీ షర్ట్స్ కదా ఆరల్స్ వాటి మీద ప్రింట్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీ నేమ్ ఆరెంజ్ చేస్తున్నారు, ఒక యూనిక్ నేమ్ ఆరెంజ్ చేస్తున్నారు, చాలా బాగుంది, స్టైలిష్గా ఉంటుంది, ఆరెంజ్ స్టైలిష్గా ఉంటుంది. ఓకే, ఆ యూనిక్ నేమ్కి మీరు ఆ యూనిక్ నేమ్ మీ నేమ్ని ఎవరైనా వాడుతున్నారో వాళ్ళేదని ఎలా తెలుసుకోవాలి? నేను దీనికి కూడా ఒక వెబ్సైట్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ బ్రాండ్ నేమ్ని అక్కడ సెర్చ్ చేసి చూడండి. సో దట్ మీరు ఒకవేళ మీ బ్రాండ్ నేమ్ కానీ ఎవరైనా వాడుతున్నట్లయితే మీకైతే అక్కడ ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అప్పుడు మీరు వేరే దీనికి అయితే వెళ్ళచ్చు. నేను పర్టికులర్గా ఈ నేమ్ నా బ్రాండ్ నేమ్ ఆలోచించుకోవడానికి 3 వీక్స్ అయితే పట్టింది. చెప్పినాక 3 వీక్స్ టైం అయితే పట్టింది. 3 వీక్స్ పిక్స్ అయిపోయినా ఆల్రెడీ 10 బ్రాండ్ నేమ్ ఇస్తాను. మీకు ఆ బ్రాండ్ నేమ్ అయితే కాపీలో రిలీజ్ చేస్తాను. బ్రాండ్ నేమ్కి ఖచ్చితంగా ఒక మీనింగ్ అయితే ఉండాలి. సో అడిడాస్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది, నైక్కి ఒక మీనింగ్ ఉంటుంది, మీ బ్రాండ్ నేమ్ కూడా ఒక మీనింగ్ ఉండాలి. మీనింగ్ లేకపోతే బ్రాండే వేస్ట్. సో ఆ క్లాతింగ్ బ్రాండే వేస్ట్ అనమాట. ఇంకా నేమే వేస్ట్ ఇంకా అలా అనమాట. దాని తర్వాత బ్రాండ్ నేమ్ ఫిక్స్డ్గా ఉండాలి. సో సపోజ్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, సక్సెస్ అయింది, బాగా రన్ అవుతుంది, బ్రాండ్ స్టార్ట్ చేస్తారు, మొత్తం బాగుంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తావు, ఈ నేమ్ నాకు నచ్చలేదు మార్కెట్ చేసుకుంటా తప్పదు కదా, కస్టమర్లో ఉన్న ట్రస్ట్ పోతుంది కదా. సో అందుకే మీ నేమ్ టైం తీసుకొని ఆలోచించుకోవాలి, ఏం పర్లేదు, ఇంకా హోల్ టైం. సో మీ నేమ్ అయితే ఫిక్స్డ్గా ఉండేలా అయితే చూసుకోండి, ఓకే. సో ఇది గైస్, నా వీడియో అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్గా మీ ముందు అయితే పెట్టేసాను. అండ్ మరి నెక్స్ట్ వీడియోలో లోగో గురించి అయితే మనకి డీటెయిల్గా అయితే చెప్పబోతున్నాం. అండ్ మన షార్ట్ సిరీస్ కూడా, క్లాతింగ్ బ్రాండ్ సిరీస్ కూడా మనకైతే రెగ్యులర్గానే వస్తాయి. మ్యాక్సిమం 1 or 2 days గ్యాప్లోనే వస్తాయి అన్నమాట. ఎందుకంటే మనకి కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం అటు ఇటుగా 2 రోజులు అటు ఇటు లేట్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో కొట్టండి. చేదు ఆరల్స్ అరసర్ డిజైన్స్ అంటారు అనమాట. ఈ 2 అకౌంట్లు కూడా మీరైతే ఫాలో చేసుకొని మన FM 7 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఈ సైనింగ్ ఆఫ్ జై.